నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ 9వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు రెవరెండ్ బిషప్ కె సంతోష్ ప్రసన్నరావు, డి జాస్మిన్ బ్యూలా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథులను పట్టణ ప్రధాన వీధుల గుండా ప్రత్యేక వాహనంపై ఊరేగింపుగా చర్చ్ ప్రాంగణానికి తీసుకువచ్చారు. ఆ ఊరేగింపులో విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం చిన్నారులు, యువతులు ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా రెవరెండ్ బిషప్ కె సంతోష్ ప్రసన్నరావు మాట్లాడుతూ, ఈ సంఘంలోని విశ్వాసులు చూపిన ప్రేమాభిమానాలు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేవుని ఆశీస్సులతో ఈ సంఘం మరింత అభివృద్ధి సాధించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చర్చి కమిటీ సభ్యులు, పాస్టర్లు, సంఘ విశ్వాసులు ఈ వేడుకల్లో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. ప్రియమైనటువంటి డోన్ పట్టణ ప్రజలందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. నంద్యాల అధ్యక్ష మండలంలో 6వ పీఠాధిపతిగా అయిన తర్వాత మరి డోన్ పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ సంఘాన్ని దర్శించడం జరిగింది. మరి యొక్క ఫ్రాన్సిస్ సంఘంలో 9వ ఆలయ వార్షికోత్సవ పండుగలో పాల్గొని, కృతజ్ఞతార్పణ పండుగలో పాల్గొని వారిని దీవించడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మరి షాపింగ్ కాంప్లెక్స్ అన్నటువంటిది ఫ్రాన్సిస్ కాంప్లెక్స్ను మరి పునాది వేయడం జరిగింది. దేవుడు ఆ యొక్క కాంప్లెక్స్ను పూర్తి చేయడం జరుగుతుంది. అది డోన్ పట్టణ ప్రజలకును సంఘానికి మరి ప్రయోజనకరంగా ఉండాలని ఆశిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా రానున్న దినాల్లో పరిశుద్ధ ఫ్రాన్సిస్ సంఘములో మళ్ళీ స్కిల్ ట్రైన్ ప్రోగ్రామ్ను పెట్టాలని ఆశపడుతుంటున్నాం. ఇవన్నీ జరిగేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేయాలి. చక్కటి ఘన స్వాగతాన్ని పలికినటువంటి ఫ్రాన్సిస్ సంఘ పెద్దలకును, సంఘమంతటికి, పట్టణ ప్రజలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.